నమ శివాయ నవే దేహము నమరాదు గదవే మనస్సులో నా మాయ రూపుడై మర్మము గలవాడే మనసే అతడని మర్మము తెలిసితే మహదేవ మహదేవ మహదేవాయని నమ శివాయ నవే దేహము నమరాదు గదవే నలిన హిరణ్య గర్భములోన హరుడున్నాడనవే అది నీవార శుకాగ్రంబనుచును హర 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 హరాయ నవే నమ శివాయ నవే దేహము నమరాదు గదవే నమ శివాయ నవే దేహము నమరాదు గదవే పాహి పాహి గజానన పార్వతీ నందన గజానన ఏకదంత గజానన లంబోదర హే గజానన ఆనందరూప గజానన అనంతరూప గజానన పాహి పాహి గజానన పార్వతీ నందన గజానన పార్వతీ తనయ గజానన హరి ఓం తత్సత్వం. అందరికీ శుభాశీషులు. శుభమస్తు. వినాయక స్వామి వారి అనుగ్రహ ప్రాప్తిరస్తు. సర్వ విఘ్న నివారణమస్తు. సకల శుభ కార్యముల సకల శుభ ప్రాప్తిరస్తు. సకల కార్యములు నిర్విఘ్న ప్రాప్తిరస్తు. రేపటి రోజున వినాయక స్వామి వారిని విశేషంగా అందరూ కూడా ఆరాధించుకునే విధానం ఉంటుంది. అప్పుడప్పుడు ఈ పర్వదినాలు వచ్చి అందరిని పలకరించి చక్కటి వాతావరణం కలగజేసి మరి పోతూ ఉంటాయి. మన హైందవ సంస్కృతిలో అనేక పండుగలు ఈ ప్రకారంగా మానవులలో ఒక చక్కటి తేజస్సుని, ఉత్సాహాన్ని, నూతనత్వాన్ని ప్రసాదించేటువంటివిగా వచ్చేటువంటివి. ఆ పూటన్నా కాస్త దేవతలను స్మరించుకోవటం. ఎందుకంటే ఈ కార్యభారాల్లో మునిగిపోయి, సంసార వ్యవహారాలలో మునిగిపోయి, అనేక వ్యాపార వ్యవసాయ ఉద్యోగాలలో మునిగిపోయి భగవంతుడే జ్ఞాపకం ఉండే పరిస్థితి ఉండదు. ఒక నామాన్ని చెప్పిద్దామని చెప్పినా జ్ఞాపకం రాదు. అలాంటి ఆ విధంగా బిజీగా కార్యాలన్నీ కూడా మునిగిపోయి, కార్యకలాపాలలో మునిగిపోయి ఉన్నటువంటి మానవ సముదాయము ఈ ప్రకారంగా అప్పుడప్పుడు భగవంతుడిని జ్ఞాపకం చేసుకోవడం, భగవంతుని స్మరించుకోవటం, భగవంతుడిని ఆరాధించుకోవటం అనేటువంటి యొక్క విధానం మనం చూస్తూ ఉంటాం. ఈనాడు చూస్తే అన్ని బజార్లన్నీ కూడా కిక్కిరిసిపోయి ఉన్నాయి. అందరూ కూడా సంచులతో అన్ని రకాల పత్రాలు, పుష్పాలు, టెంకాయలు, చెరుకు గెడలు, అనేక రకాలైనటువంటివన్నీ. వినాయక స్వామి కాబట్టి, గజానుడు కాబట్టి గజానునికి అన్నీ సమర్పించుకోవాలి. స్వామివారికి సమర్పించుకుంటేనే వారికి ఎలాంటి విఘ్నాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా కలగజేసే విధానం ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారంగా భక్తి భావంతో అందరూ కూడా పరుగులు తీస్తూ ఉన్నారు. బజార్లు మొత్తం కిక్కిరిసి కిటకట్లాడుతూ ఉన్నాయి. ఎవరెవరి శక్తి కొలది వాళ్ళు మరి అన్నిటిని కూడా తీసుకెళ్తూ ఉన్నారు. విగ్రహాలు కూడా చిన్న చిన్నవి పెట్టే వాళ్ళు చిన్న చిన్నవి పెడతారు, పెద్ద పెద్దవి పెడతారు. ఈ ప్రకారం వినాయక నవరాత్రులుగా విశేషముగా మరి పిల్లకాయలలో కూడా ఉత్సాహం, వాళ్ళలో కూడా సంబరాలు ఈ విధంగా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. 9 రోజులు వినాయక స్వామి వారిని సేవించుకోవటం అలాంటి విధానం. గజానుని యొక్క నామాన్ని ఉచ్చారణ చేస్తూ ఓ భక్తి భావాన్ని పెంపొందింపజేసుకుంటూ మానవులు
ముందుకి నడుస్తున్నటువంటి విధానం. నిత్య జీవితంలో మానవునికి భగవద్భావన ఉండాలి, భగవత్ స్మరణ ఉండాలి. ఇట్లా అప్పుడప్పుడు ఈ వినాయక చవితి కానీ, సంక్రాంతి పండుగ కానీ, దీపావళి పండుగ కానీ లాంటివి వచ్చినప్పుడు మరి ఆ భగవంతుని స్మరించుకోవడం, ఆ భగవత్ సంబంధ కథలను అధ్యయనం చేయటం లాంటిది నడుస్తూ ఉంటుంది. సాధారణంగా మానవుడు ఉన్నటువంటి ఉపనిషత్తులు, భగవద్గీత అలాంటి ఉద్గ్రంథాలను అధ్యయనం చేసే అంత తీరుబాటు లేదు. వాటిని చూడగలిగేటువంటి సమయం లేదు, వాటిని అధ్యయనం చేయడానికి గల అవకాశం లేదు. కనీసం ఈ రూపకంగానన్నా భగవంతుని స్మరించుకుని మరి 10 మంది బంధువుల్ని పిలిపించుకుని ఎక్కడో ఉన్నటువంటి తన అల్లుళ్ళు కానీ, కూతుళ్ళు కానీ అందరూ కూడా రావటం, ఇంటిళ్ళ పాది తన బంధువులతో కలకల్లాడటం, సంతోషంగా ఆనందంగా పిండి వంటలతో, నూతన వస్త్రాలతో అందరూ కూడా మంచిగా కలిసి వెలిసి ఉండేటువంటి విధానం ఒక జీవితంలో మానవుని ఒక నూతనత్వాన్ని ప్రసాదించడానికే మహాత్ములు మనకి ఈ ప్రకారంగా అనేక పండుగలను ఏర్పాటు చేసినటువంటి విధానము. ఇది పండుగలలో అటు మరి ఉన్నటువంటి పరమార్థం మానవుణ్ణి ఉత్తేజపరిచి, మానవుణ్ణి వికసింపజేసి, మానవునికి భగవద్భావన కలగజేసి, చక్కగా గృహాన్ని పావనం చేసి, సమస్తం కూడా అందరూ కూడా సంతోషముగా ఉండే విధానముగా ఒకటి వ్యవహార దశలో ఉంటే, రెండవది వాటిల్లో ఒక పారమార్థిక జ్ఞాన సంబంధ అంశాలు కూడా మహాత్ములు అందిస్తారు. దాని పట్ల జిజ్ఞాస ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి అంశాల వైపు ప్రయాణం చేయటం జరుగుతుంది. కాబట్టి వినాయక చవితి అనేటువంటి దాంట్లో చక్కటి జ్ఞానపరమై ఉన్నటువంటి అంశాలు మనకి స్వామివారు స్వరాజ్యాశ్రమంలో ఒక గురువు, జగద్గురువుల వారు చాలా మంచిగా ఇచ్చినటువంటి పరమార్థ సంబంధమై ఉన్నటువంటి అంశాలు చాలా ఉన్నాయి దాంట్లో. అట్టనే భక్తి భావన పెంపొందింపజేసే విధానముగా మనకి ఈ కథాంశములు కూడా రేపు పూజ అనంతరం మరి వినాయక స్వామి యొక్క విశేషాల గురించి అందరూ చదువుకోవడం లాంటిది ఉంటుంది. గజాసురుడు అనేటువంటి రాక్షసుడు తపస్సు పరమశివుని మెప్పించి ఆయనకు వరం కోరుకున్నాడు. స్వామి, మీరు ఎప్పుడూ కూడా నా ఉదరమునందే ఉండాలి అని చెప్పాలి. వాడు కోరిక అది. పరమశివుడు బోలాశంకరుడు, ఎవరు ఏమడిగినా కూడా ఆయన ఇచ్చేయటమే. ఆ ప్రకారం గజాసురుని ఉదరములో ఆయన నివాసంగా ఉండగా మరి పార్వతి అమ్మవారు చాలా ఆమెగారు బాధపడిన పరిస్థితి. ఈ ప్రకారంగా మరి దేవతలను ప్రార్థించగా శ్రీమన్నారాయణుడు, బ్రహ్మ మొదలైనటువంటి దేవతందరూ కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి ఆమె యొక్క బాధను గమనించి పరమశివుని తీసుకురావడానికి అందరూ కూడా బయలుదేరి ఆ గజాసురుడిని సంతోషపరిచి మెప్పించి ఆయన ద్వారా ఒక వరాన్ని పొంది దాని ద్వారా పరమశివుణ్ణి ఉదరము నుంచి బయటికి తీసుకొచ్చిన విధానము. అయితే గజాసురుడు తాను మరణిస్తాననేటువంటి విషయం తెలిసి అయితే నా యొక్క శిరస్సు లోకపూజ్యం కావాలి అనేటువంటి విధానముగా వరం కోరుకోవడం లాంటిది జరుగుతుంది ఆ సందర్భంలో. ఆ తర్వాత పరమశివుణ్ణి విడిపించుకొని శ్రీమన్నారాయణుడు కైలాసానికి బయలుదేరమని చెప్పి పంపిస్తాడు. ఈ విధంగా పరమశివుడు వస్తున్నటువంటి యొక్క వార్త విన్నటువంటి పార్వతి అమ్మవారు శుచిర్భూతురాలయ్యేటి ఉద్దేశముతో దేహానికి నలుగుబెట్టగా దేహం నుంచి వచ్చినటువంటి ఒక మరి ఆ నలుగు పిండి యొక్క సంబంధ పదార్థాన్ని ఒక బాలుడుగా చేసి ప్రాణం పోసిన విధానము అని చెప్పి ఆ విధంగా పెట్టి బాలుడిని దూరం కాడ కాపలా పెట్టగా మరి అమ్మవారు లోపల తన కార్యంలో తాను ఉన్నది. ఆ సమయంలో పరమశివుడు మరి ఆ యొక్క తన కైలాసానికి వేతించగా బాలుడు అడ్డగించాడు. ఎవరు నువ్వు రావడానికి వీల్లేదు, మా అమ్మగారు ఆజ్ఞ ఇది, ఎవరు రావడానికి వీల్లేదని చెప్పేసి. అరే నా గృహం రా ఇది, నేను యజమాని నీ గృహానికి, కైలాస నగరానికి అని చెప్పినా కానీ తన తల్లి యొక్క ఆజ్ఞను శిరస్సు వహించి అడ్డగించటంతో మరి కోపోద్రికునేటువంటి పరమశివుడు ఆ శిరస్సును ఖండించటం, తర్వాత పార్వతి అమ్మవారు ఆ విషయం తెలిసి చాలా విలపించటం. ఏ గజాసురుడైతే తన యొక్క శిరస్సును పూజనీయముగా చేయమని చెప్పిన వరం కోరుకున్నాడో ఆ గజాసురుని యొక్క శిరస్సుని మరి బాలునికి పెట్టి గజానన అనేటువంటిదిగా లోక ప్రసిద్ధి గాంచినటువంటి యొక్క అంశముగా చెప్పుకొస్తారు పెద్దలు.
మరొక అంశం కూడా మరి పార్వతి ఆ విధంగా బాధపడుతూ ఉంటే పరమశివుడు తన యొక్క భటులను పంపించి ఉత్తర దిక్కు వైపు తలబెట్టి ఉన్నటువంటి గజము యొక్క ఏదైనా ప్రాణి యొక్క శిరస్సును తీసుకురామని చెప్పి అనగా మరి ఆ ప్రకారం వెళ్ళినటువంటి వాళ్ళు ఉత్తర దిక్కు వైపు తలపెట్టి నిద్రపోతున్నటువంటి గజము యొక్క శిరస్సును ఖండించి తీసుకొచ్చిన కథాంశముగా కూడా చెప్తారు. ఈ రూపకంగా ఆయన గజాననుడు అనేటువంటి లోక ప్రసిద్ధిగాంచి ఉన్నటువంటి విధానము. వినాయక స్వామి తాను జయించినటువంటి రోజు చతుర్థి, వినాయక చతుర్థి శుద్ధ చవితి అని చెప్పని అంటారు. అమావాస్య పోయిన తర్వాత వచ్చేటువంటి చతుర్థి అనేటువంటి రోజున వినాయక స్వామి వారి యొక్క జననం అనేటువంటి విషయముగా చెప్పేటువంటి విధానము. మరి ఆ ప్రకారంగా వినాయక స్వామిని బతికించగా అమ్మవారు చాలా ఆనందపడింది, సంతోషపడింది. కొద్దికాలం అయిన తర్వాత దేవతలందరూ కూడా పరమశివుని ప్రార్థించారు. అయ్యా స్వామి, మీ గణములన్నీ కూడా అందరినీ బాధిస్తూ ఉన్నాయి, హింసిస్తూ ఉన్నాయి. రుద్ర గణాలు, అందుకని భూత ప్రేత పిశాచ గణాలన్నీ కూడా శివుని యొక్క అధీనంలో ఉంటాయన్నమాట. దేవగణములు భూత గణములు రెండు రకాలుగా ఉండేటువంటి విధానము. ఈ భూత గణాలు దేవగణాలు ఈ లోకంలో కూడా ఉన్నాయి. దేవగణాలు ఉపకారం చేస్తూ ఉంటాయి, భూత గణాలు అందరినీ పీడిస్తూ ఉంటాయి, హింసిస్తూ ఉంటాయి, బాధిస్తూ ఉంటాయి. అక్కడెక్కడో ఆకాశంలో వేరే లోకాలలో ఈ దేవగణాలు భూతగణాలు ఉన్నాయని చెప్పి చెప్పుకోవటం ఒక చారిత్రాత్మక అంశమైతే మనం చుట్టూనే ఉన్నటువంటి భూతగణాలు ఉన్నాయి, దేవగణాలు ఉన్నాయి. సరే, ఏవైనా కానీ గాక దేవతల ఆ ప్రకారంగా పరమశివుని ప్రార్థించారు. స్వామి, మరి ఆ యొక్క ఆ భూత గణాలకు ఎవరో ఒక నాయకుడిని పెట్టాలి, మీరు పెట్టకపోతే మాకు చాలా బాధ అయిపోతుంది. ఆ నాయకత్వం లేకపోవడం కారణంగా అవన్నీ కూడా పైన పడి అందరినీ కూడా బాధిస్తూ ఉన్నాయని చెప్పని ప్రార్థిస్తే అప్పుడు ఆ భూత గణాలకు నాయకుడిని చేయాలనే సంకల్పంతో పరమశివుడు మరి చెప్పగా కుమారస్వామి చెప్పాడు, స్వామి నాకు ఇవ్వండి ఆ యొక్క పదవి, నేను చూసుకుంటా అని చెప్పి అన్నాడు. చాలా అందముగా ఉండేటువంటి యొక్క స్వామి, సుందరమూర్తి యొక్క స్వామి, నెమలి వాహనముగా ఉన్నటువంటి స్వామి కుమారస్వామి కనుక ఆ యొక్క పదవి నాకు ఇవ్వమని చెప్పని అడిగితే, నేను పెద్దవాడిరా, ఇంటికి నాకుండాలి ఆ పదవి, నువ్వు చిన్నవాడివి, తర్వాత పుట్టావు నా తర్వాత, నేను అగ్రజ ముందు పుట్టినటువంటి వాడిని, నాకు ఆ పదవి కావాలని చెప్పని వినాయక స్వామి పోటీ పడగా అప్పుడు దిక్కుతోయిక పరమేశ్వరుడు కూడా మరి ఏం చేయాలనే విషయం మీద చెప్పాడు. అయితే ఎవరైతే ముల్లోకాలని ఒక రౌండ్ వేసి వస్తారో వాళ్ళకి ఈ యొక్క పదవిని వాళ్ళకి కట్టబెడతా అని చెప్పి అన్నాడు. సామర్థ్యం ఉండాలి, పరిపాలన చేయాలంటే సామర్థ్యం ఉండాలి. అందుట్లో ఈ భూత గణాలను నదుపులో పెట్టడం అని చెప్పనంటే సర్వశక్తులు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం పెట్టగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమస్త ముల్లోకాలను కూడా ప్రదక్షిణం చేసి నా వద్దకు ఎవరైతే ముందుగా వస్తారో వాళ్లకు మరి ఈ యొక్క నాయకత్వాన్ని ప్రసాదిస్తా అని చెప్పేసి పరమశివుడు చెప్పటం. ఎప్పుడైతే ఆ వార్త వెలువడిందో ఎంబటి కుమారస్వామి తన యొక్క నెమలి వాహనంపై అధిరోహించి ఆయన గారు మరి చక్కగా మహావేగముగా వెళ్ళిపోతా ఉన్నాడు. తర్వాత చూస్తే వినాయక స్వాముల వారు ఆయన పోయే పరిస్థితి కాదు, ఆయన కదిలే అవకాశాలు లేవు, ఆయన ఆకారమే అలా ఉంటుంది. మరి వాహనం చూద్దామా అంటే ఎలుక వాహనం, దాని మీద ఎక్కడ కూర్చుంటాడు, ఎక్కడ ముల్లోకాలు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఆయనకు ఉన్నటువంటి బాధ. ఇంతలో నారద భగవానుల వారు తెచ్చారు. మరి ఆ యొక్క దేవర్షి నారద భగవానుల వారితో మొరబెట్టుకున్నాడు, అయ్యా స్వామి ఏమిటిది, నా పరిస్థితి తెలిసి కూడా మా తండ్రి గారు ఇలాంటి యొక్క నియమాన్ని పెట్టడం అంత బాగాలేదు. మరి ముల్లోకాలని ప్రదక్షిణం చేసి రావటం అని చెప్పనంటే అది నా బోటి వానికి అయ్యే అవకాశాలు లేవు. అయితే పదవిని వాంఛించా, నేను ఉందా అని చెప్పి అనుకున్నాను, కానీ మా తండ్రి గారు మాత్రం ఇలాంటి ఒక శాసనం చేశారు, అది నా వల్ల అయ్యే పని కాదు అని చెప్పని పశ్చాత్తాపతుడు ఆయనగా బాధపడుతూ ఉన్న సందర్భంలో నారద భగవానుల వారు ఆయనకు ఉపదేశించాడు, నాయన నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు, నీకు చక్కగా విజయం చేకూరే అవకాశం ఉందని చెప్పి అన్నాడు. ఎట్లా వస్తుంది స్వామి విజయం, నాకు మా వాడు ముందుకు వెళ్ళిపోయాడు, వాడు సమస్త లోకాలను రౌండ్ వేస్తూ ఉన్నాడు, నా పరిస్థితి ఇక్కడే ఉన్నది, కైలాసంలోనే ఉన్నాను,
ఇలా ఉన్న యొక్క నాకు ఎట్లా విజయం చేకూరే అవకాశం ఉంటుందని చెప్పనే విధానంగా అడిగితే అప్పుడు చెప్పాడు ఆ దేవర్షి బ్రహ్మర్షి, అయా జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు, మీ తల్లిదండ్రులు సమస్త విశ్వమంతా కూడా ఈ జగత్తంతా కూడా వారి యొక్క స్వరూపమే. శివుడు లేకుండా అమ్మవారు లేకుండా ఈ జగత్ అనేది లేదు. ఈ జగత్తంతా కూడా అమ్మవారి స్వరూపం, అమ్మవారు స్వామివారి సన్నిధిలో ఉన్న విధానం కాబట్టి నీ సమ్ముఖానే ఉన్నారు వారు ఇరువురు కూడా, కాబట్టి వారు నమస్కారం చేశావంటే చాలు అని చెప్పని ఈ ప్రకారం నారదుడు వినాయక స్వాముల వారికి సకల ఉపదేశం చేయటంతో అని చాలా ఆనందం కలిగింది, సంతోషం కలిగింది. చక్కగా లేచి స్వామివారికి నమస్కారం చేసి తల్లిదండ్రులకు 3 ప్రదక్షిణములు చేసి చక్కగా నమస్కారం చేసి కూర్చున్నాడు. అంతేక కుమారస్వామి వెళ్ళిన చోట కంటే దానికంటే ముందే వినాయక స్వాముల వారు వెళుతున్నట్లుగా కనబడుతున్న దృశ్యం. చివరికి ముల్లోకాలను కూడా ఆయన ప్రదక్షిణం చేసి తండ్రి వద్ద ఉండటం లాంటి విషయం కుమారస్వామి దర్శించి తండ్రి గారితో, నాయన మరి మా అన్నగారే గొప్పవాడు, ఆయనే నాకంటే ముందుగా బయలుదేరి వచ్చాడు, ఆయనకి పదవిని ప్రసాదించమని చెప్పని చెప్పటము, పరమశివుడు సమస్త భూత గణాలకు అధినాయకుడుగా వినాయక స్వాముల వారిని చేయటం లాంటి సందర్భము. అప్పటి నుంచి ఆ గణాలకు వినాయక స్వామియే అధిపతిగా ఉన్నటువంటి వాడు. గణాధ్యక్షాయ నమః, గణేశాయ నమః, గణపతయే నమః, లంబోదరాయ నమః, శూర్పకర్ణాయ నమః, హిరంభాయ నమః అని ప్రకారంగా ఓంకార స్వరూపమై ఉన్నటువంటి వినాయక స్వామి సమస్త గణములకు అధిపతి కావటం కారణంగా ఆ పూట అందరూ కూడా వినాయక స్వాముల వారిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించి వారికి విధంగా 21 పత్రములతో ఆయనకు పూజ చేసి చక్కగా అనేక పిండి వంటలు చేసి ఆ స్వామివారికి నివేదన చేయగా మరి ఆ లోకములు అందరూ కూడా ఆయన సేవించగా భక్తులు ప్రేమతో భక్తితో పెట్టినటువంటి యొక్క ప్రసాదాలను స్వీకరించి ఉన్నటువంటి వినాయక స్వామి మరి ఉదరమంతా కూడా పూర్ణమైపోగా ఆ విధముగా ఉదర భారముతో వచ్చి తండ్రి గారికి నమస్కారం చేయబోతూ ఉంటే మరి అక్కడ ఆ పొట్ట వంగటం లేదు. అమ్మకు నమస్కారం చేయాలి, తండ్రికి నమస్కారం చేయాలి, వంగితే పొట్ట అడ్డం వస్తూ ఉన్నది. ఇట్లా అవస్థ పడతా ఉంటే పరమశివుని యొక్క శిరస్సు మీద ఉన్నటువంటి యొక్క చంద్రమౌళి చంద్రుడు ఒక్కసారిగా పక్కపక్క నవ్వాడు అని చెప్పని దాంతో ఆయన యొక్క చూపు పడగానే వినాయక స్వామి వారి యొక్క ఉదరం చీలిపోయి పదార్థాలన్నీ బయటపడగా ఒక్కసారిగా వినాయక స్వామి సృహ తప్పి పడిపోవటంతో పార్వతీ అమ్మవారు కోపం కలిగి ఎవరైతే చంద్రుడిని దర్శిస్తారో వారు మరి అనేక నిందలకు గురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది అని ఆమె గారు శపించటము. మరి ఆ తర్వాత మరి ఆ శాపం అంతా కూడా లోకమంతా వ్యాప్తి కావటం కారణంగా అనేక మంది ఆ పూట అనేకమైనటువంటి యొక్క నిందలకు గురై బాధపడుతున్నటువంటి పరిస్థితి. దాని అగ్నిహోత్రుడుని ఆరాధిస్తూ సప్తర్షులు హోమ కార్యాలు చేసిన తర్వాత ఆయన చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉండగా అగ్ని మరి సప్తర్షుల యొక్క భార్యల యందు మనసు గలవాడై ఉండగా ఆ విషయాన్ని గమనించినటువంటి యొక్క స్వాహాదేవి సప్తర్షులలో అరుంధతి రూపము కాక మిగతా అందరి రూపంలో ధరించి అగ్నిదేవులను సంతృప్తి పరిచినటువంటి విధానములో మరి ఆ విషయం తెలిసినటువంటి సప్తర్షులు వారి యొక్క భార్యలను మరి నిందలు చేయగా దాని విషయం కారణం ఏంటంటే వాళ్ళు మరి సవితి చంద్రుడిని చూస్తాం కారణంగా అలాంటి నిందలకు గురయ్యారని చెప్పేసి అనేటువంటి భావన. దాంతో అందరూ కూడా పోయి ప్రార్థిస్తే పార్వతి అమ్మవారు తన శాపాన్ని ఉపసంహరింప చేసుకుంటూ ఎవరైతే సవితి రోజున చంద్రుడిని చూస్తారో వాళ్ళు మాత్రం నిందలకు గురగుతారని చెప్పేసి అని మాత్రం ఆ పూట వరకు మాత్రమే శాపాన్ని కుదించినటువంటి విధానం. ఆ ప్రకారముగా ఉండగా ఒక రోజున మరి సవితి రోజున ఎవరు కూడా చంద్రుడిని చూడకూడదని చెప్పినటువంటి ఒక విధానముగా ఉన్నటువంటిది లోకమంతా కూడా. కృష్ణ పరమాత్మల వారు పాలు సేవిస్తూ ఉండగా పాలలో చంద్రుని చూస్తాం కారణంగా ఆయన ఆపదలకు గురయ్యేటువంటిదిగా మన కథాంశంలో వస్తుంది. సతరాజిత్తు నిందేశాడు, మా యొక్క శమంతక మణిని పరమాత్మ కోరి మా వాడిని సంహరించి ఆ విధముగా అపహరించడం అనేటువంటిదిగా నింద వచ్చినప్పుడు ఆ నిందన బాపుకునే ఉద్దేశముతో
శ్రీకృష్ణ పరమాత్మల వారు మరి ఆ యొక్క ఎందువల్ల ఆ విధంగా మణి ఎవరిచే సత్కరింపబడిందనే విషయముగా ఆయన అరణ్యానికి వెళ్ళి ఆ ప్రకారంగా జాంబవతి ఉన్నటువంటి గృహలో ప్రవేశించి జాంబవంతునితో యుద్ధం చేసి ఆ తర్వాత శమంతకమణిని తన కన్యామణియగు మరి జాంబవతిని స్వీకరించి ఆయన రావటం, తర్వాత మరి తన యొక్క ఆ శమంతకమణిని సత్రాజిత్తుకి సమర్పించగా ఆయన తన యొక్క పొరపాటును గమనించి గుర్తించి పరమాత్మను క్షమాపణ కోరి ఆ శమంతకమణితో పాటు తన కన్యామణియకు సత్యభామను కూడా ఇచ్చి వివాహం చేసినటువంటి కథాంశం మనకు వస్తుంది. ఈ ప్రకారముగా మరి వినాయక స్వాముల వారి మరి కథాంశములుగా మనకి రేపు మనం ఆరాధన చేసుకున్న సందర్భంలో మీకు ఆ పుస్తకాల్లో ఇవన్నీ కూడా వచ్చే విధానాలు లాంటివన్నీ కూడా ఉంటాయి. ఈ ప్రకారముగా ఒక భక్తి భావనగా సాకారమూర్తిగా వినాయక స్వామిని ఆరాధించుకునేటువంటి విషయములో అందరూ కూడా ఎంతో పరమానందముతో సేవించుకునేటువంటి యొక్క విధానము, ఇది ఒక ఉపాసనా సంబంధమై ఉన్నటువంటి అంశం. భక్తికి ఒక భక్తి తత్వముతో సంబంధించినటువంటి యొక్క అంశం. ఈ కథాంశములలో వచ్చేటువంటి యొక్క సందేహాలు కూడా చాలామందికి తోస్తూ ఉంటాయి. అమ్మవారు ఏమిటి, నలుగు పెట్టుకోవటం ఏమిటి, మట్టి రావటం ఏంటి, వినాయకుడిని చేయటం ఏమిటి అనేటువంటి విషయాలు, ఇట్లా కొన్ని సందేహాలు కూడా తావులుండేటువంటి దానాలుగా ఈ కథాంశాలలో ఉంటాయి. కానీ ఆ సందేహాలకి ఎలాంటి యొక్క మనస్సు పోనివ్వకుండా వాటిల్లో ఉన్నటువంటి పరమార్థం అనేటువంటిది ఏదో ఉంటుంది, అది మనకు తెలియని అంశం అనేటువంటి భావనగా ఎవరైనా మహాత్ములు తటస్థించినట్లయితే వాళ్ళ ద్వారా ఆ అంశాలలో ఉన్నటువంటి తాత్విక అంశాలను గ్రహించుకున్నట్లయితే జ్ఞానపరమై ఉండేటువంటి యొక్క అంశాలు చక్కగా గోచరించే అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ వినాయక స్వామి అని చెప్పి అన్నప్పుడు చెప్పేటువంటి మాట, ఆయన ఓంకార స్వరూపుడు. ఓం 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 ఓంకార రూపం త్రహమితి చ పరం యస్వరూపం తురీయం త్రైగుణ్యాతీత నీలం కలయతి మనసస్తేజ సింధూరమూర్తిం యోగీంద్ర బ్రహ్మరంధ్రే సకల గుణమయం శ్రీహరేంద్రేణ సంగం గం 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 గణేశం గజముఖమభితో వ్యాపకం చింతయంతి అని వినాయక స్వామిని ప్రార్థిస్తారు. ఓం ఓం ఓంకార రూపం త్రిహమితి శపరం యస్వరూపం తురీయం. ఈ విధముగా వినాయక స్వామి అని చెప్పానంటే ఆయన ఓంకార స్వరూపము, అది వినాయక స్వామి యొక్క ఆకారము. ఎందువల్లంటే మనం ఏ యొక్క దేవతని ఆరాధించాల్సి వచ్చినా కానీ ముందుగా వినాయక స్వామి పూజ చేసిన తర్వాతనే మిగతా దేవతలను ఆరాధిస్తాం. కాబట్టి వినాయక పూజ, విఘ్నేశ్వరుని పూజ, ఏ కార్యం తలపెట్టినప్పటికీ కూడా వినాయకుని యొక్క నామాలు చెప్పి ఆయన పూజించిన తర్వాతే మిగతా దేవతలని ఆరాధించటం లాంటి యొక్క అంశం లోకంలో ఉంటుంది. యజ్ఞయాగాదులు కూడా చేసేటప్పుడు ముందు వినాయక స్వామి పసుపుతో చేసినటువంటి యొక్క ఆ ముద్దను ఆడబెట్టి వినాయక స్వామిగా భావించి ఆయన ఆరాధించిన తర్వాతే యజ్ఞ కార్యక్రమాలను కూడా ప్రారంభం చేసే విధానం లాంటిది ఉంటుంది. కనుక అగ్రపూజ్యుడు, సకల దేవతలకు అగ్రపూజ్యుడు అని చెప్పి అన్నారు. ఎందువల్ల అంటే ఓంకారం అనేటువంటిది సమస్త నామాలకి మూలమై ఉన్నటువంటిది కాబట్టి ఆయన మరి అగ్రపూజ్యుడుగా ఉన్నటువంటి ఓంకార స్వరూపమే వినాయక స్వామి అనేటువంటి అర్థం. కాబట్టి ప్రకారముగా మనకి వినాయక స్వామి అనేటువంటి అర్థాన్ని మనకి పరమార్థముగా స్వామివారు కూడా చక్కగా చెప్పుకొచ్చారు. వినాయకో విఘ్నరాజ ద్వయమాతుర గజానన అప్యేకదంత హేరంబ లంబోదర గజానన అని మనకు అమరకోశంలో వచ్చేటువంటి యొక్క నామాలు. వినాయక విఘ్నరాజ ద్వయమాతుర గణాధిప అప్యేకదంత ఏరంబ లంబోదర గజానన అనేటువంటి చాలా పేర్లు స్వామివారికి. శూరపకర్ణాయ నమః, లంబోదరాయ నమః అని ఇట్లా చాలా పేర్లు స్వామివారిని మనం కొలుసుకుంటూ ఆరాధించుకుంటూ అష్టోత్తరనామాలలో సేవించుకుంటే ఉందానం ఉంటుంది. ఇవన్నీ చూసినట్లయితే మరి స్వామివారిని ఏం చెప్పుకున్నామంటే ఇక్కడ మనం ఓంకార స్వరూపమే
వినాయక స్వామి. ఆయన సకల గణములకు అధినాయకుడు. ఓంకారం అని చెప్పనంటే ఆయన సమస్త విశ్వంలో ఉన్న సమస్త గణాలకు అధికారికంగా అధికారిగా ఉన్నటువంటి విధానం. పరబ్రహ్మ తత్వమే వినాయక స్వామి అని చెప్పని. అంటే పరబ్రహ్మమే సమస్త గణాలకు అధినాయకుడుగా ఉన్నటువంటిది. కాబట్టి ఈ ప్రకారముగా మనకి వినాయక స్వామిని మనకు పరమార్థంగా చెప్పేటువంటి ఒక మాట ఏంటంటే ఆయన ఉన్నటువంటి స్థలం గ్రాణ స్థలము అంటారు. అట్లుగా ఉనగుదస్థానంబునవాశావర్ణగంబై చతుర్దళయుక్తంబై తప్తకాంచన పుష్ప సన్నిభంబై మహీనిలయంబై ఘ్రాణాకారణంబై మూలాధార చక్రంబు రంజుల్లు అందు వినాయకునకు 6 నూర్లు హంసలు. కనుక ఎక్కడ ఘ్రాణాకారణంబై మూలాధార చక్రం అనేటువంటిది మనకి ఘ్రాణమునందు చెప్తారు. ఆ మూలాధార చక్రానికి ఆయన అధిపతిగా ఉన్నటువంటిది. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార అని విధముగా షట్చక్రాలు చెప్పే విధానములో మొట్టమొదటి చక్రం మూలాధార చక్రం అని చెప్పని దానికి అధిపతి వినాయక స్వామిగా చెప్తారు. స్వాదిష్టాన చక్రానికి బ్రహ్మ అధిపతి, మణిపూరక చక్రానికి విష్ణు అధిపతి, అనాహత చక్రానికి పరమశివుడు అధిపతి, విశుద్ధ చక్రానికి జీవుడు అధిపతి, ఆజ్ఞా చక్రానికి పరమాత్మ అధిపతి, సహస్రారమునకు సద్గురుదేవుడు అధిపతిగా ఉన్న విధానముగా ఆది చక్రమై ఉన్నటువంటి యొక్క మూలాధార చక్రం దానికి అధిపతిగా వినాయక స్వామిని చెబుతారు. ఎక్కడున్నది మూలాధార చక్రం అనేటువంటి మాట చూసినట్లయితే మహీనలయంబై ఘ్రాణాకారణంబై మూలాధార చక్రంబు రంజిల్లు. మహీనలయంబై, మహి అంటే భూమి, ఆ భూమి స్థలం మనకి ఘ్రాణాకారణంబై. ఘ్రాణము అంటే ముక్కు అన్నమాట. ఘ్రాణం అది ముక్కు, ముక్కు స్థలమే ఘ్రాణం, అది ఘ్రాణం అంటారు. అది మహీనలయంబై అక్కడ ఉన్నటువంటి చక్రం మూల ఆధార చక్రము అని చెప్పి అన్నారు. దీనికి కూడా స్వామివారు చక్కగా అంశాన్ని తెలియజేస్తూ మూలాధార చక్రం అనేటువంటి దానికి మూలము ఆధారము 2 పదాలు ఉన్నటువంటిది. మరి దేహానికి మూలం శ్వాస అని, సూక్ష్మదేహానికి ఆధారం ఎరుక అనేటువంటిది. తెలివి అన్నమాట. తెలివి ఉంటేనే సూక్ష్మదేహం పనిచేస్తుంది, శ్వాస ఉంటేనే స్థూల దేహం పనిచేస్తుంది. ఈ లోకములో వ్యవహారములు అనబడేటువంటి రెండింటి ద్వారానే వస్తుంది. స్థూల దేహము, సూక్ష్మదేహం రెండే వ్యవహారం చేసేది. ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క వస్తువు సూక్ష్మదేహము, గోళకాత్మికమై ఉన్న వస్తువు స్థూల దేహము, ఇంద్రియాత్మికమై ఉన్న వస్తువు సూక్ష్మదేహము. ఇంద్రియములు గోళకాలు అనేటువంటివిగా 2 ఉంటాయి. అనగా చెవి, కన్ను, ముక్కు, నోరు ఇవన్నీ కూడా గోళకాలు. వాటి లోపల ఉన్నటువంటి ఇంద్రియములు అవి సూక్ష్మదేహం యొక్క ఆశ్రయంలో ఉంటాయి. కనుక దేహం గోళకాత్మికము, సూక్ష్మదేహం ఇంద్రియాత్మికము. ఈ రెండింటి కలయిక వల్లే వ్యవహారం అనేది సిద్ధిస్తుంది. లోకంలో సకల మానవులు తమ తమ వ్యవహారములు చేసుకుంటున్నారు అని చెప్పనంటే వారికి స్థూలదేహము ఉండాలి, సూక్ష్మదేహము ఉండాలి. కేవలం సూక్ష్మదేహం మాత్రమే ఉన్నట్లయితే లోకముతో వాళ్ళకి ఎలాంటి సంబంధాలు ఉండవు. ఎవరితో ఎవరు కూడా కలిసి వ్యవహరించే అవకాశాలు లేవు. కాబట్టి పార్థివ దేహముకు ఈ శరీరం ఉండాలి. దేహం ఉంటేనే సమస్త కార్యాలకు హేతుబవుతుంది. కాబట్టి మరి మనం ఈనాడు ఈ విధముగా వ్యక్తమై మరి నేత్రానికి విషయమై గోచరించేటువంటి వాళ్ళముగా ఉన్నాము అంటే ఈ స్థూల దేహం ఉండబట్టి. ఇప్పుడు పుట్టక ముందు స్థూల దేహం లేదు, శ్వాస పోయాక స్థూల దేహం ఉండదు. ఇది లోకములు అందరికీ కూడా వర్తించేటువంటి యొక్క అంశమే. ఈనాడు యొక్క భారతదేశం ఉన్నటువంటి జనాభా అందరూ కూడా అనగా దేహం రాకముందు వాళ్ళు కేవలం సూక్ష్మదేహంగానే ఉన్నారు. రేపు ఈ దేహాలు పోయిన తర్వాత మళ్ళీ సూక్ష్మదేహంగా ఉంటారు.
ఈ మధ్యకాలంలో మాత్రమే ఈ దేహం అనేటువంటిది వ్యవహరింపబడుతుంది. కాబట్టి ఈ దేహం వ్యవహరింపబడాలని చెప్పినట్టు సూక్ష్మ దేహం లోపల ఉండాలి. కనుక స్థూల దేహం పనిచేయాలంటే శ్వాస ఉండాలి, సూక్ష్మ దేహం పనిచేయాలంటే ఎరుక ఉండాలి, తెలివి ఉండాలి. ఈ తెలివి శ్వాస రెండు కలిసి ఉన్నటువంటి యొక్క మహాకారణ స్వరూపమే ఓంకారము అని చెప్పని. ఓంకారంబు శిరంబు అని సీతారామాంజనేయులు అమ్మవారు చెప్పేటువంటి మాట. ఓంకారంబు శిరంబు అని చెప్పినట్టు. ఓంకారం శిరస్సు. దేనికి అని చెప్పనంటే సమస్త శరీరాలకి మూలమై ఉన్నటువంటి శ్వాస, సమస్త సూక్ష్మదేహాలకు ఆధారమై ఉన్నటువంటి తెలివి, ఆ రెండింటికి కూడా అది మూలం. కాబట్టి మూలాధారము అనేటువంటి అన్నారు. అందుచేత ఆ ప్రకారముగా ఉన్నటువంటి ఆ లోపల ఉన్నటువంటి మహాకారణ స్వరూపం అనబడేటువంటిది అర్ధమాత్ర అంటారు. అర్ధమాత్రయే ఓంకారం. ఆ ఓంకారమే వినాయకుడు. ఆయన ఉన్నటువంటి యొక్క స్థలం గ్రాణ స్థలం. మహీనిలయంబై గ్రాణాకారణంబై. కాబట్టి ఈ ప్రకారంగా తన యొక్క గ్రాణమునందు ఉన్నటువంటి వినాయక స్వామిని యోగులై ఉన్నటువంటి వారు రోజువారీగా ఆయన్ని ఆ గ్రాణమునందే హంస యొక్క ఆశ్రయంలో ఉండి సేవించే విధానం ఉంటుంది. ఉదయం లెగవగానే చక్కగా మీరు కూడా సుశీర్భూతులై దర్భాసనాన్ని వేసుకొని ఉన్నతాసనం వేసుకొని చక్కగా కూర్చొని తూర్పు వైపు ఉత్తరం వైపు కూర్చొని గురు ప్రార్థన చేసి వినాయక స్వామి యొక్క ప్రార్థన చేసి మరి ఆ యొక్క శ్వాస వచ్చేపోయేటువంటి యొక్క ఆ శ్వాసను గమనిస్తూ కూర్చోండి. మీకు వినాయక పూజ చక్కగా ఇక్కడ చేసినట్లే అవుతుంది. ఏమి వినాయక స్వామి విగ్రహాన్ని పెట్టుకుంటాం, 21 బిల్వపత్రాలు అయిన కూడా పెడతాం, గరికి పెడతాం, ఉండ్రాళ్ళు పెడతాం, పూలు పెడతాం, పండ్లు పెడతాం, నైవేద్యం పెడతాం, చాలా చేస్తాం మనం. అవన్నీ కూడా స్వామికి నివేదన చేసిన తర్వాత ప్రసాదముగా స్వీకరించే విధానం ఉంటుంది. అది ఒక ఉపాసనా సంబంధముగా, ఆరాధనా సంబంధముగా వినాయక స్వామిని అందరూ కూడా సర్వమానవులు కూడా ఆరాధించుకునే విధానంగా చేసుకుంటారు. కానీ జ్ఞానపరంగా చూసినట్లయితే మరి పొద్దున్నే లగవగానే శుచిరుభూతులై చిన్న సాప వేసుకుని దాని మీద కూర్చుని పద్మాసనము, వీరాసనము, స్వస్తికాసనం ఏదో ఉన్న ఆసనం వేసుకొని చిన్ముద్రదారులై గురు ప్రార్థన చేసి వినాయక స్వామిని ప్రార్థించి కనుక మీరు ఆ శ్వాసను గమనిస్తూ కూర్చున్నట్లయితే అక్కడ మీకు వినాయక స్వామి యొక్క పూజ అనేటువంటిది జరుగుతుంది. ఇది మహాత్ములై ఉన్నటువంటి వారు, యోగులై ఉన్నటువంటి వారు అందరూ కూడా చేసేటువంటి యొక్క ఆరాధనా సంబంధ పూజ ఇది. సామాన్య మానవులు ఎలాంటి జ్ఞానం లేకుండా, శాస్త్ర జ్ఞానం లేకుండా, తాత్విక జ్ఞానం లేకుండా ఉన్నటువంటి వాళ్ళు చేసుకునేటువంటిది సాధారణంగా ఒక విగ్రహాన్ని పెట్టుకుని ఆ యొక్క పత్రాలతో నైవేద్యాలతో నివేదనలు చేసి ఆరాధించే విధానముగా ఉంటుంది. కానీ యోగులు జ్ఞానులై ఉన్నటువంటి వారు చేసేటువంటి ఆరాధన మాత్రం మనస్సుని శ్వాస వెంబటే వచ్చి ఉంచి లోన ఉన్నటువంటి మహాకారణ స్వరూపుడై ఉన్నటువంటి ఓంకారం ఓం ఓం ఓంకార రూపం త్రిహమితి చపరం యస్వరూపం తురీయం. తురీయం అంటారు. అంటే 4వ అంశాన్ని తురీయము అంటారు. జాగ్రత్త, స్వప్న, సుషిప్తి 3 అయితే 4వ తురీయము అని చెప్పని అంటారు. కనుక ఆ తురీయము అనేటువంటి యొక్క అంశమే ఇక్కడ మీకు వినాయక శుద్ధ చతుర్థి అని చెప్పనే మాటగా చెప్పేటువంటి యొక్క విషయము. ఆ వినాయక చవితి అనేది ఎప్పుడు వస్తుందంటే శుద్ధ చవితి, శుద్ధ చతుర్థి, అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి చతుర్థి. అమావాస్య అంటే చీకటి, అంధకారం, అజ్ఞానం. సమస్త జీవులందరూ కూడా మరి అజ్ఞానంలోనే తమ జీవన విధానం నడుపుకుంటూ ఉన్నారు. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అజ్ఞానేన ఆవృతం. సమస్త జీవులందరూ కూడా దేంట్లో ఉన్నారయ్యా అంటే అజ్ఞానేన ఆవృతం, తెలియనితనములో ఉన్నారు. అమావాస్య ప్రకారంగా కటిక చీకటి కలిగి ఎలాంటి ప్రకాశం లేకుండా అంధకారంలో మునిగిపోయి ఉన్న విధానం, చంద్ర ప్రకాశము, సూర్య ప్రకాశం 2 కూడా మరుగై ఉన్న విధానం.
రెండు మరుగై ఉన్న విధానం. చంద్ర ప్రకాశం లేదు, సూర్యప్రకాశం లేదు. దానిని అమావాస్య చీకటి అని చెప్పని అన్నారు. అచ్చపు చీకటిన్బడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై సచ్చు సుబుట్టు సున్మరల చెరువిత చెరువెనులైన వారికి అచ్చపు చీకటిన్బడి. ఇట్లా అమావాస్య యొక్క అంధకారములోనే అందరూ ఉన్నటువంటి యొక్క విధానము. చీకటిలో ఉన్నారు, దానితోనే జీవనం కొనసాగించుకుంటూ ఉన్నారు. ఆ చీకటి విధానమే తెలియంతనము. ఎందుకు వచ్చామో తెలియదు, దేనికోసం వచ్చామో తెలియదు, ఏమి చేసుకోవాలో తెలియదు. ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ, అనాత్మ, బంధము, మోక్షము, ప్రవృత్తి, నివృత్తి అనేక అంశాలు ఉన్నాయి. ఇవేవి కూడా తెలియకుండా జీవితం గడిచిపోతూ ఉన్నది. అసూలు బాసి అందరూ కూడా ఆ చీకటి కోణం వైపుకే ప్రయాణం చేస్తూ ఉన్నారు. పుట్టినప్పటి నుంచి మరణ పర్యంతం వరకు చీకట్లోనే తన జీవనములు చేసుకుంటూ ఉన్నారు. తెలియనితనంతోనే కూడి ఉన్నారు. చివరికి ఆ యొక్క చీకటిలోకి, అంధకారంలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అసూర్య నామతే లోక అంధేన తమసావృత తాను తే ప్రేత్య అభిగచ్చంతి కేచ ఆత్మహాన జనా. ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొందరో, తత్వజ్ఞానాన్ని పొందరో, సోహంభావ ధ్యానము చేయరో, తత్వచింతన చేయరో ఇత్యాది వాళ్ళందరూ కూడా అజ్ఞానం, తెలియంతను అజ్ఞానంతో పుట్టి అజ్ఞానంతో పెరిగి అజ్ఞానాంధకారంలోకి వెళ్ళిపోతున్న పరిస్థితి. ఈ ప్రకారంగా కొన్ని కోట్ల యుగాల నుంచి ఈ యొక్క అంధకారమునంది ఈ జీవులు పరిభ్రమిస్తున్నటువంటి విధానము. కాబట్టి ఈ యొక్క జీవుడు అనాదిగా చెప్పుకొచ్చారు. సనాతన ఛేద్యోయం మదాహ్యోయం అక్లేద్య శోష ఏవచ నిత్య సర్వగత స్థాణు అచలహాయము సనాతన. ఎప్పటి నుంచో ఉన్నాడు. జీవునికి నాశనం లేదు. అచ్ఛేద్య ఛేదింపబడదు, అదాహ్య కాల్పబడడు, అశోష్య ఎండింపజేయబడడు. అవి ఈ కాలకుండగా ఎండింపజేయబడకుండగా ఏ యొక్క దానికి కూడా ఆయన బాధపడకుండగా, బాధింపబడకుండగా నిత్య నూతనమై ఉండేటువంటి యొక్క జీవత్వం అనేది అనాదిగా ఉన్న జీవత్వం. కాబట్టి ఈ ప్రకారముగా ఈ జీవుడికి ఎన్ని దేహాలు వచ్చిపోయాయో అనేటువంటిది చూసినట్లయితే అనంత కోటి దేహాలు గడుస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే అజ్ఞానాంధకారంలో మునిగిపోయి ఉన్నారు. కాబట్టి లోకంలో చూసినట్టు అందరూ కూడా తెలియంతనంలోనే ఉన్నారు. తెలియంతనం, అమావాస్య చీకటి, తెలియంతనము, దాంతోనే విశ్వంలోకి వచ్చారు, దాంతోనే జీవనం చేస్తున్నారు. చివరి దాంట్లోకే వెళ్ళిపోతున్న పరిస్థితి. కాబట్టి ఇలాగా అమావాస్య సంబంధమై ఉన్నటువంటి యొక్క అంధకారంలో మునిగి ఉన్నటువంటి వారికి చక్కగా గురువు అనుగ్రహం ప్రాప్తించినట్లయితే, గురు బోధ లభ్యమైనట్లయితే మరి ఆ యొక్క తత్వజ్ఞానాన్ని అధ్యయనం చేసేటువంటి విధానాన్ని ఆరంభం కావటమే జీవితములో అది పాడ్యమి అన్నారు. చంద్రుడు ఆ పూట ఇక మనకు కొంచెంగా కనపడతాడు. అనగా వెలుగులు కొంచెం మనలో వికసిస్తూ ఉంటాయన్నమాట. అమావాస్య పోగానే పాడ్యమి నుంచి ఇక చంద్ర కళలు పెరిగే విధానంగా వస్తుంది. కాబట్టి ఈ ప్రకారముగా మరి ఆ యొక్క తాత్విక సంబంధమై ఉన్న జ్ఞానాన్ని తనలో ఇముడ్చుకోవడమే, తనలో వికసింపజేసుకోవడమే చంద్ర కళలకు తావుగా ఉండేటువంటి యొక్క విధానము. ఆ ప్రకారముగా వెలుగులలోకి అడుగులు వేస్తూ ఉన్నాడు. ఈ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క ఇతడు మరి ఇంతకాలముగా జాగ్రత్త, స్వప్న, సుషిప్త అనబడేటువంటి 3 అవస్థలయందే ప్రతి జీవుడు కూడా పరిభ్రమిస్తూ ఉన్నాడు. అజ్ఞానాంధకారములో మునిగి ఉన్నటువంటి యొక్క జీవుడు, తమస్సులో మునిగి ఉన్నటువంటి యొక్క జీవుడు, వాడు సవి చూసేటువంటివి 3 అంశాలే: జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషిప్తి అవస్థ. ఈ 3 అవస్థలు లోకంలో అందరికీ కూడా ఉన్నటువంటి విధానం. మానవులే కాదు, ఇతర జీవులు కూడా అన్నీ కూడా ఈ 3 అవస్థలనే పొందుతూ ఉన్నాయి. ఎందుకంటే స్థూల దేహాన్ని బట్టి జాగ్రత్త అవస్థ వస్తుంది, సూక్ష్మ దేహం బట్టి స్వప్నావస్థ వస్తుంది, కారణ దేహాన్ని బట్టి సుషిప్తి అవస్థ వస్తుంది. కనుక ఈ 3 దేహాలకు లోనై ఉన్నారు, 3 గుణాలకు లోబడి ఉన్నారు. ఈ 3 అవస్థలనే పొందుతూ సకల జీవులు తమ యొక్క జీవన గమనాలు నడుపుకుపోతూ ఉన్నాయి. 4వదిగా ఉన్నటువంటి శుద్ధ చతుర్థి, వినాయక శుక్ల శుద్ధ చతుర్థి. శుద్ధ అంటే అక్కడ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిగా చెప్పుకుంటూ ఉన్నాం కదా. అదే మహాకారణంలోకి ప్రవేశించినట్లయి దానిని చతుర్థి అని చెప్పని అంటారు.
ఇంతకాలంగా ఈ జీవుడు స్థూల దేహముతో జాగ్రత్త అవస్థ అనేటువంటిది ఒకటి, సూక్ష్మ దేహం ద్వారా స్వప్నము, కారణదేహం సుషుప్తి అనేటువంటిది, ఈ మూడింటిని మాత్రమే పొందుతూ ఉన్నటువంటి వాడు ఈనాడు గురు అనుగ్రహముతో బ్రహ్మ విద్య అధ్యయనం చేసి బ్రహ్మోపదేశాన్ని పొందాడు. కాబట్టి అతడు 4వదగు చతుర్థి శుద్ధ చతుర్థి అనేటువంటి దాంట్లో ప్రవేశించటం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రకారముగా ఆ చతుర్థి నాడు చతుర్థిగా 4వదిగా స్థూల దేహం 1, సూక్ష్మదేహం 2, కారణదేహం 3, 4వదిగా చతుర్థి మహాకారణము. అది శుద్ధ అన్నారు అక్కడ. శుద్ధ చతుర్థి. శుద్ధ అంటే అన్ని మాలిన్యాలన్నీ కూడా అక్కడ లయింపబడతాయి. ఎవరైతే మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో పెట్టి నివృత్తి మార్గం వల్ల ప్రయాణం చేసేటువంటి వారు అనేక జన్మలుగా అనేక యుగాలుగా ఏ సూక్ష్మదేహంలో అంటిపెట్టుకొని అనేక కల్మషాలన్నీ కూడా వచ్చి మరి చేరిపోయాయో అవన్నీ కూడా మరి శుద్ధం చేసుకునేటువంటి స్థలం ఈ మహాకారణ స్థలం. ఇక్కడ శుద్ధం చేసుకోవటం అవుతుందన్నమాట. ఇంకా సూక్ష్మదేహంలో ఉన్నటువంటి యొక్క మాలిన్యాలు కడుక్కోవాలని చెప్పనంటే ఎక్కడ అవకాశాలు లేవిక. అనగా దేహం వదిలిపెట్టారా అంటే ఇంకా ఏ దేహాల్లో వాడతారో, ఏ క్రిమి కీటక పశువు పక్షి ఇత్యాది అనేక శరీరాలలో పడిపోయే పరిస్థితి. ఆ దేహాలలో ఈ మాలిన్యాలు కడుక్కునే అవకాశాలు అక్కడేం లేవు. అక్కడ ఎలాంటి జ్ఞాన సంబంధ అంశాలు లేవు, తాత్విక సంబంధ అంశాలు లేవు. ఈ ప్రకారముగా మరి అనేక దేహాలు ధరించి వచ్చినటువంటి జీవుడు ఎప్పటికైనా మళ్ళా తిరిగి మానవ దేహం ప్రసాదింపబడితేనే ఈశ్వరానుగ్రహము అన్నారు. దుర్లభం త్రయం ఏతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం అని చెప్పని అంటారు. జ్ఞానయుక్తమై ఉన్నటువంటి యొక్క మానవ జన్మ మానవ దేహంలోకి వచ్చి పడటం అని చెప్పనంటే అది చాలా అరుదయ ఉన్నటువంటి యొక్క అంశము. దాంట్లో రావటానికి, ఆ దేహంలోకి రావటానికి ఇంతకుముందు ఎన్ని దేహాలలో పడి సంచారం చేసి ఈశ్వరానుగ్రహముతో ఈ దేహంలో ప్రవేశించిన విధానం. కాబట్టి కనుక అజ్ఞానాంధకార అమావాస్య చీకట్లో మునిగిపోయి ఉన్నటువంటి యొక్క జీవుడికి గురుదేవుడు ఎలుగు చూపగా ఎలుగు మార్గంలో ప్రయాణం చేసేటువంటి యొక్క తాను మరి స్థూల దేహం అనేటువంటి దాన్ని దాటాలి, సూక్ష్మదేహం దాటాలి, కారణదేహం దాటాలి. ఈ మహాకారణం అనబడేటువంటి చతుర్థి 4వ దాంట్లో శుద్ధ చతుర్థి. శుద్ధమై ఉన్నటువంటి శుక్ల కనుక తెలుపు వర్ణం కలిగి ఉన్నటువంటి విధానం. శుక్ల కృష్ణే గతి హీయేతే జగతే స్యగత శాశ్వతే మతే అని పరమాత్మ కూడా గీతలో చెప్పిన మాట. శుక్ల కృష్ణే గతి హీయేతే, 2 గతులు ఉన్నాయా, శుక్ల మార్గము కృష్ణ మార్గము అని. అనగా తెల్లని మార్గము నల్లని మార్గము అనేవి 2 ఉన్నాయి. జగత శాశ్వతే మతే, జగత్తులో శాశ్వతముగా ఉన్నటువంటి విధానం. ఈ శుక్ల మార్గం ఉన్నది, కృష్ణ మార్గము ఉన్నది. ఈ కృష్ణ మార్గముగా ఉన్నటువంటి యొక్క చీకటి కోణములో లోకములో అందరూ కూడా ప్రయాణం చేస్తున్న విధానమే. అయితే శుక్ల మార్గంలో ఎవరు వస్తారని చెప్పానంటే మరి గురుకృపకు పాత్రులై బ్రహ్మోపదేశమును పొందినటువంటి వారై నివృత్తి మార్గం వైపుకు ప్రయాణం చేసేటువంటి వారు మాత్రమే శుక్ల మార్గమునందు ఉండే విధానము. అదే శుక్ల చతుర్థి, శుక్ల శుద్ధ చతుర్థి తెలుపు వర్ణము కలిగి ఉన్నటువంటి విధానం. కనుక అక్కడ వినాయక స్వామి వారి యొక్క జననము అని చెప్పి అన్నారు. వినాయక స్వామి ఉండే స్థలం మహాకారణము. ఇది జ్ఞానపరముగా ఉండే అంశము, తాత్వికులు చెప్పేటువంటి యొక్క అంశము. యోగులు తత్వవేత్తలు చక్కగా వినాయక స్వామిని ఆరాధించే విధానం. అలాగా ఈ వినాయక స్వామిని మహాకారణమునందు మహాకారణ స్వరూపుడకు ఓంకారాత్మకమై ఉన్నటువంటి స్వామిని ఆరాధించి సమస్త విఘ్నములను లేకుండా చేసుకునే విధానము. అందువల్ల ఇక్కడ యోగులు ఉండేటువంటి విధానం కనుక ఎవరైనా మనస్సు చక్కగా మహాకారణములో పెట్టి స్వామిని ఆరాధించినట్లయితే వారికి కూడా చక్కగా ఆ యోగ సమాధి తురీయం అని చెప్పిన 4వ అనుభవం కాబట్టి, శుద్ధ చతుర్థి 4వ అనుభవం కాబట్టి దాన్ని యోగ సమాధి అని చెప్పిన అంటారు. భాగవతాదుల్లో కూడా ఇదే మాట చెప్పుకొస్తారు. శుద్ధమైన 4వ తెరవన లోలతారహితములుగా అని భారతం చెబుతూ ఉన్నది. శుద్ధమైన 4వ తెరవు అన్నారు. 4వ తెరవు అని చెప్పనంటే ఇది యోగ సమాధి 4వది. జాగ్రత్త 1, స్వప్నం 2, సుషుప్తి 3,
నాలుగవది యోగ సమాధి తురీయం, అది శుద్ధమయ్యేటువంటి యొక్క విధానము. అలాంటి దానిని తత్వజ్ఞానులు మాత్రమే పొందే విధానముగా ఉంటుంది. మనకు మాండుక్యంలో కూడా ఈ విషయాన్ని చెబుతూ నాంతః ప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నో భయతః ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచ ఉపశమం శాంతం చతుర్థం మన్యంతే స ఆత్మ సవిజ్ఞేయ. చతుర్థం నాలుగో అంశాన్నే అది యోగ సమాధిగా చెప్పేటువంటి విధానం. అక్కడే శుద్ధ అంటే సమస్త కర్మలన్నిటినీ కూడా తొలగింపజేసుకునేటువంటి విధానము. సూక్ష్మ దేహంలో ఉన్న కల్మషాలు ఇక పోవాలని చెప్పనంటే మరి అక్కడా కూడా పోయే అవకాశాలు లేవు, ఎక్కడ కడుక్కునే అవకాశాలు లేవు. దేహంలో ఏవో మాలిన్యాలు ఏర్పడ్డాయి అని చెప్పి ఉద్దేశంతో శ్వాస పోయిన తర్వాత ఆ దేహాన్ని అగ్నిహోత్రుని యందు ఆహుతి చేస్తారు, దాన్ని దహనం చేస్తారు దేహాన్ని. అనేక కల్మషాలు దేహానికి ఉన్నాయి, ఆ కల్మషాలు పోతాయని చెప్పి ఉద్దేశంతో దేహాన్ని అగ్నిహోత్రునితో మరి ఆహుతి చేస్తారు. అట్లాగా మరి సూక్ష్మ దేహంలో ఉన్నటువంటి యొక్క మాలిన్యాలన్నింటినీ కూడా మరి చక్కగా తీసివేయాలని చెప్పి అన్నట్లయితే జ్ఞానాగ్నిలో ఈ సూక్ష్మ దేహాన్ని ఆహుతి చేయాల్సి ఉంటుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తం ఆహు పండితం బుధాహ అని భగవద్గీత చెప్పేటువంటి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన అని భగవద్గీత. కనుక నాలుగవ అంశమునందు ఉన్నటువంటి బ్రహ్మాగ్ని అన్నారు, యోగాగ్ని, ఆత్మ సంయమ యోగాగ్నౌ అన్నారు. కాబట్టి ఆ ప్రకారముగా సూక్ష్మదేహంలో ఉన్న కల్మషాలు అన్నిటినీ కూడా పోగొట్టాలని చెప్పి అన్నట్లయితే ఈ సూక్ష్మదేహాన్ని జ్ఞానాగ్నిలో దగ్ధం చేయాల్సి ఉంటుంది. అట్లాగా పావనం చేసేటువంటి విధానముగా చతుర్థి నాలుగవ అంశములో చేరితే తప్ప వచ్చే అవకాశం లేదు. నా చెప్పుకున్నట్లుగా మరి ఆ యొక్క అమావాస్య దాటాలి కదా, అమావాస్య దాటి పాడ్యం రావాలి, విధి రావాలి, తది రావాలి, చతుర్థి రావాలి అని చెప్పి అన్నట్లయితే అమావాస్య చీకట్లో ఉన్నటువంటి యొక్క ఈ జీవుడు ఎప్పుడు బయటపడతాడు, ఏనాడు బయటపడతాడు? ఇతర శరీరాలలో ఉన్నటువంటి యొక్క జీవునికి ఎలా ఏ కోశాన బయటపడే అవకాశాలు లేవు. 83,99,000 మీరు చెప్పిన సంఖ్యలో మరి వాటిలో ఏ దేహంలో ఉన్నా కానీ వాడు ఇలాంటి యొక్క చీకటి నుంచి, అజ్ఞానాంధకారం నుంచి, అమావాస్య చీకటి నుంచి బయటపడే అవకాశాలు ఏనాడు లేవు. ఒక మానవ దేహములో ప్రవేశించి ఉన్నటువంటి వాడికి మాత్రమే ఆ యొక్క అమావాస్య నుంచి బయటపడి శుక్ర పాడ్యము నుంచి విధియ తదియ నుంచి చతుర్థి అనగా నాలుగవ అంశముగా స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము దాటి చతుర్థి, నాలుగవ శుద్ధ చతుర్థి, శుక్ల చతుర్థిగా ఉన్నటువంటి శుక్లాన్ని తెలుపు అగ్ని జ్యోతి ఆహా శుక్ల షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ బ్రహ్మ విదో జనా. భగవద్గీతలో చాలా మంచి అంశాలు ఉంటాయి. ఏమి అగ్ని జ్యోతి ఆహ శుక్ల షణ్మాసా ఉత్తరాయణం. ఈ మహాకారణములో ఈ నాలుగవదిగా ఉన్నటువంటి యొక్క మహాకారణమునందు యోగ సమాధి మార్గముగా ఉన్నటువంటి శ్వాస యొక్క ఆశ్రయంలో ప్రయాణం చేసేటువంటి యొక్క దానినే ఇక్కడ పరమాత్మ చెబుతూ అగ్ని జ్యోతి అహహ శుక్ల, అది శుక్ల తెలుపు అన్నాడు. అహహ అనగా పగలు అనగా మేలుకుని ఉన్నటువంటి విధానము. అగ్ని జ్యోతి అది ప్రకాశాత్మకము అని చెప్పాను. అహహ శుక్ల. కాబట్టి మాటలన్నీ కూడా మీకు ఈనాడు ఇక్కడ చతుర్థి అనగా శుక్ల చతుర్థి, వినాయక చతుర్థి, శుద్ధ చతుర్థి ఇవన్నీ కూడా మరి ఈ మహాకారణములో చేరి ఉన్నటువంటి యొక్క అంశములు. కాబట్టి ఈ ప్రకారముగా మరి జీవులు తాము అజ్ఞానము నుంచి బయటపడి బ్రహ్మములో చేరిపోవాలనేటువంటి అపేక్ష ఉన్నటువంటి వారే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మహాకారణమునందే వినాయక స్వామిని ఆరాధించాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్వామివారికి గరిక పూజ అంటే బాగా ఇష్టంగా చెప్పేటువంటి మాట. ఈ గరిక సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశం మనకు తైత్రీయ ఉపనిషత్తు నారాయణ ప్రశ్నలో వస్తాయి. ఖాండాత్ ఖాండాత్ ప్రరోహంతి పరుషః పరుషః పరిహి
ఏతావానో దూర్వే వ్రతను సహస్రేణ శతేన చ. రేపటి రోజు చాలామంది ఈ గరిక అనేటువంటి దానిని ప్రీతిగా పట్టుకొస్తారు. తప్పనిసరిగా ఏది ఉన్నా లేకపోయినా గరిక మాత్రం వినాయక స్వామి అందు పెట్టి నమస్కారం చేసుకుంటారు. కనుక గరికనకు చాలా గొప్ప భావం కలిగి ఉన్నటువంటి అంశము తైత్తరీయంలో చెబుతుంది. ఖాండాత్ ఖాండాత్ ప్రరోహంతి. మీరు చూస్తే గరిక కాండములుగా పెరుగుతూ ఉంటుంది. అనేక కాండములు గరికకు ఉంటాయి. అది పీకేయండి మళ్ళా మొలుస్తుంది, మళ్ళా కాండములుగా వస్తూ ఉంటుంది. ఎంత పీకేసినా పశువుల చేత హింసింపబడ్డ పశువులు భక్షించినప్పటికీ కూడా మళ్ళా అది కాండములుగానే బారుగా మీకు కనబడుతుంది. చూడండి కావాలంటే దాన్ని తైత్తరీయంలో చెబుతూ ఖాండాత్ ఖాండాత్ ప్రరోహంతి పరుషః పరుషః పరిహి అన్నారు. కాబట్టి ఆ యొక్క అనేకమైనటువంటి యొక్క వాక్కులతో ఉన్నటువంటిది ఈ శ్వాస అని చెప్పని. ఈ శ్వాసనే గరికగా చెప్పేటువంటి యొక్క మాట. శ్వాసనే గరికగా చెప్తారు. ఇది ఖాండాత్ ఖాండాత్ ప్రరోహంతి, మొలుస్తూ ఉందన్నమాట. అనేక గణుపులతో మొలుస్తూ ఉన్నటువంటి ఈ గరిక అని చెప్పేసి అని. ఎన్ని అనగా బాహ్య కుంభకం ఒక కణుపు, అంతః కుంభకం ఒక కణుపు. ఈ కణుపులతో ఆ గరిక అనేటువంటిది ఆ ప్రకారంగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఖాండాత్ ఖాండాత్ ప్రరోహంతి పరుషః పరుషః పరిహి అన్నారు. పరుషః అంటే పరుష వాక్యం. మనం మాట్లాడే ప్రతి మాటకు కూడా ఆ శ్వాస అనేటువంటిది ఆధారం. శ్వాస యొక్క ఆధారం లేకుండా ఈ మాటలు వచ్చే అవకాశం లేదు. కాబట్టి మాటలలో ఆ శ్వాస అనేది బాగా చుట్టుకుని ఉన్నది. పరియణ చుట్టుకుని ఉండటం అని చెప్పిన అర్థం. ఏతావానో దూర్వే వ్రతను సహస్రేణ శతేన చ. ఏతావానో దూర్వే అని చెప్పి అన్నారు. దూర్వే అని చెప్పనంటే పశువుల చేత హింసింపబడుతుంది కాబట్టి గరికను దూర్వా అనే మాటగా చెప్తారు. అట్లాగా ఈ శ్వాస అనేటువంటి దాన్ని కూడా చాలామంది ఈ దేహ పోషణ నిమిత్తముగానే వాడుకుంటున్నారే తప్ప ఆ శ్వాసను బ్రహ్మయుక్య విధానముగా ఉండేద్దు గల ఆ శ్వాస యొక్క వినియోగాన్ని ఎవరో కూడా వినియోగింపజేసుకోవటం లేదు. ఈ శ్వాస కేవలం ఈ దేహమునకు మాత్రమే పరిమితమై ఉన్నదే కానీ దాని యొక్క ఆశ్రయములో ఉండి నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి బ్రహ్మభావన పొందటానికిగా ఎవరో కూడా ప్రయత్నం చేయటం లేదు. కాబట్టి ఈ ప్రకారంగా ఈ దేహములకు మాత్రమే వినియోగింపబడే విధానంగా ఉంది కాబట్టి దాన్ని దూరవా అనేటువంటి మాటగా చెప్పుకొచ్చారు. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగుంహరతు మే పాపం దుర్వా దుస్వప్ననాశిని. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర, అనేక అంకురాలుగా శతమూల శతాంకుర, వందల కొలది అంకురాలతో పెరుగుతూ ఉండేటువంటిది ఈ శ్వాస. కాబట్టి గరికగా ఉన్నటువంటి శ్వాస ఇది. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర, అనేక మూలలతో అనేక అంకురాలతో ఉండేటువంటిది ఈ గరిక అన్నారు. అనగా ఈ శ్వాస కూడా రోజుకు 21,600 సార్లుగా సంచారం చేస్తూ ఉన్నది. అనేక బాహ్య కుంభకములు అంతః కుంభకముల గణుపులుగా కలిగి ఉన్నటువంటి శ్వాస ఇది. సహస్ర పరమాదేవి, సహస్ర పరమ అంటే శ్రేష్టమై ఉన్నటువంటిది. అనగా ఈ శ్వాస అనేటువంటిది చాలా పరమ పవిత్రమై ఉన్నటువంటి యొక్క వస్తువు. ఈ శ్వాస అనేది ఉండబట్టే ఈ దేహాలు పవిత్రముగా ఉన్నాయి. ఆ శ్వాస కాస్త లేకపోయిందా అంటే ఈ దేహాలకు ఆ పవిత్రత అనేటువంటిది ఉండదు. అపవిత్రత వచ్చేస్తుంది. ఆ దేహాన్ని ఎవరో కూడా ముట్టుకోరు, తాకరు, దూరంగా పారిపోతారు. కాబట్టి ఈ ప్రకారముగా అశుచి అయి ఉన్నటువంటి యొక్క అశుభ్రత కలిగి ఉన్నటువంటి యొక్క దేహాన్ని పవిత్రం చేస్తూ ఉన్నది, పావనం చేస్తూ ఉన్నది. ఈ దేహానికి ఒక పవిత్రతను కూడా ప్రసాదించింది. కాబట్టి ఆ ప్రకారముగా మరి ఎంతో పరమపావనమై ఉన్నటువంటి యొక్క ఈ శ్వాస గురించి మాట్లాడుతూ చెప్తూ సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగుంహరతు మే పాపం దుర్వా దుస్వప్ననాశిని. దుర్వా దుస్వప్ననాశిని, సమస్త దుస్వప్నాలను నశింపజేసేటువంటిదిగా ఉన్నటువంటిది ఈ గరిక. అనగా శ్వాసయే గరిక.
హంసయే గరిక, సోహమే గరిక అన్నారు. దుస్వప్న నాశిని, స్వప్నములు అని చెప్పనంటే తెలియనితనముగా ఉన్నటువంటి అజ్ఞానాంధకారముల మునిగి నిద్రపోతున్నటువంటి వాడు. దుస్వప్నములు అనగా ఈ బాహ్యములో గోచరించేటువంటి ఈ జగద్వస్తువులే సత్యమని భావించుకునేటువంటి విధానమే దుస్వప్నము అన్నారు. ఇలాంటి జగద్భ్రాంతిని పోగొట్టి పరమార్థ జ్ఞానమును పొందింపజేసే విధానముగా ఉండడం కారణంగా ఇక్కడ శ్వాసను ఉద్దేశించి దీన్ని గరికగా పోలిక చేసి మంత్రభాగంలో మహర్షులు చెప్పుకొస్తూ ఉన్నారు. ఖాండాత్ ఖాండాత్ ప్రరోహంతి పరుషః పరుషః పరిహి ఏతావానో దుర్వే వ్రతను సహస్రేణ శతేన చ సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగుంహరతు మే పాపం దుర్వా దుస్వప్ననాశిని. విధముగా సమస్త దోషాలను పోగొట్టి కల్మషాలు పోగొట్టి జీవుణ్ణి బ్రహ్మైక్య భావన పొందింపజేసేటువంటి ఈ శ్వాసయే గరిక అని చెప్పని అట్టి ఆ శ్వాసను మహాకారణమగు వినాయక స్వామికి సమర్పించినట్లయితే వారికి యోగ సమాధి సిద్ధింపబడేటువంటి విధానం అనేది ఉంటుంది. ప్రధానముగా వినాయక స్వామి వారి కుటుంబ విషయం చెబుతూ ఆయనకు 2 భార్యలు అన్నారు. సిద్ధి బుద్ధి అని చెప్పేసి వినాయక స్వాముల వారు. ఏమిటి ఈ సిద్ధి బుద్ధి అని చెప్పన్నట్లయితే మరి మహాకారణమునందున్నటువంటి యొక్క ఓంకారాత్మకమగు వినాయక స్వామికి ఆ సిద్ధి బుద్ధి అనగా ఎవరైతే మనస్సుని హంస వెంబట పెడతారో ఆ సోహం భావ ధ్యానములో ఉన్నప్పుడు వారికి మలినాంతఃకరణం అంతరిస్తుంది, శుద్ధాంతకరణమగు బుద్ధి ఉదయిస్తుంది. కాబట్టి అట్టి ఆ శుద్ధ బుద్ధియే మహాకారణమగు వినాయక స్వామికి పత్నిగా ఉన్నది. ఎవరికైతే శుద్ధ బుద్ధి ఏర్పడుతుందో వారికి బ్రహ్మైక్య సిద్ధి అనేది ఏర్పడుతుంది. కనుక ఆయనకు పత్నులుగా సిద్ధి బుద్ధి ఉన్నటువంటి విషయంగా చెబుతారు. అట్లనే 2 పిల్లకాయలు కూడా సిద్ధికి క్షేముడు బుద్ధికి లాభుడు అన్నారు. సిద్ధికి క్షేముడు, క్షేమం అంటే ఏమిటి? యోగక్షేమం అని చెప్పి అన్నట్లుగా బ్రాహ్మీ అనుభవాన్ని పొందటమే వానికి క్షేమము అన్నారు. ఆ బ్రహ్మానందాన్ని పొందటమే లాభము అని చెప్పని ఇలాంటి విధాయకంగా మహాకారణముకు మూలాధార చక్రమనందు నివాసమై ఉన్నటువంటి వినాయక స్వామిని మహాత్ములందరూ కూడా ఆరాధించే విధానం అనేటువంటిది ఉంటుంది. చతుర్థి నాడు మరి చంద్రుణ్ణి చూసినట్లయితే మరి నిందలకు వాళ్ళు గురవుతారని చెప్పనేటువంటి మాట. అనగా ఎవరైతే యోగ సమాధిని పొందారో అటు యోగ సమాధిలో మనసు అనే చంద్రుడు లేడు. చంద్రమా మనసో జాత. కాబట్టి మనస్సు పూర్తిగా లయమైపోయింది, చంద్రుణ్ణి చూసే అవకాశాలు లేవు. తిరిగి మరలా ఆ యొక్క మనసు అనేటువంటి విధానంగా బయటికి వచ్చాము అని చెప్పనంటే మాత్రం మన లోక వ్యవహారాలలో మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి చతుర్థి నాడు చంద్రుడిని చూడవద్దు అని చెప్పనంటే ఆ మనసు అనేటువంటి యొక్క వస్తువును పూర్తిగా యోగ సమాధిలో లయింపజేయటం అనేటువంటిది ఆ చంద్రుడిని చూడకపోవడం అనేటువంటి యొక్క భావన. ఈ ప్రకారంగా కథాంశములలో ఉండేటువంటి విశేషాలన్నీ కూడా చూస్తే మన పారమార్థికమై ఉన్నటువంటి జ్ఞానపరమై ఉన్నటువంటి యొక్క అంశములతో మహాత్ములు మనకు బోధిస్తూ ఉన్నారు. అటనే స్వామివారికి గజానన అన్నారు. శిరస్సు మరి ఆ యొక్క ఉత్తర దిక్కు వైపు నిద్రిస్తున్నటువంటి ఆ గజము యొక్క శిరస్సును తీసుకొచ్చి స్వామికి పెట్టిన విధానము గజాననుడు అని చెప్పిన అన్నారు. గజానన, గజ అంటే దాన్ని తెప్పండి జగ అవుతుంది. ఇటు తిప్పితే గజ, అటు తిప్పితే జగ అని అర్థం. గజముఖుడు జగముఖుడు అని అర్థం. ఇదే బహిర్ముఖము అంతర్ముఖము అని అర్థం. బహిర్ముఖము జగముఖుడు, అంతర్ముఖము గజముఖుడు. జగముఖుడు లోకంలో అందరూ కూడా ఈ బహిర్ముఖ వృత్తులలోనే ప్రయాణం చేస్తూ ఉన్న విధానం కాబట్టి అది జగముఖులుగా అందరూ కూడా ఉన్నారు. ఎవరు తమ మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో పెట్టి నివృత్తి మార్గంలో ప్రయాణం చేస్తారో వాళ్ళకి జగత్తు అంతా కూడా లయింపబడుతుంది. జగత్తు అనేటువంటిది మిథ్యా మాత్రముగా గోచరింపబడుతుంది. వాళ్ళకు స్వరూపానుభవాన్ని పొందటం కారణముగా అక్కడ పూజ్యమై ఉన్నటువంటి వినాయక స్వామి యొక్క ముఖము అది అంతర్ముఖ వృత్తిగా ఉన్నటువంటి ముఖము కాబట్టి గజముఖుడు అన్నారు తప్ప జగముఖుడుగా చెప్పలేదు. అందరూ జగముఖం వైపు కలిగి ఉన్నారు. మహాత్ములు మాత్రం నివృత్తి మార్గం వైపు ఉండటం కారణంగా ఉత్తర దిక్కు వైపుకి తిరిగి ఉన్నటువంటి ముఖము కలిగి ఉన్నటువంటి వారు యోగులు. ఈ ప్రకారముగా పారమార్థికముగా చూసినప్పుడు వినాయక స్వామి అని చెప్పనంటే
మనకు మహాకారణముగా శ్వాస యొక్క సంచారం, హంస యొక్క సంచారం కలిగి ఉన్నటువంటి యొక్క భాగమే అక్కడ వినాయక స్వామిని జ్ఞానపరంగా యోగపరంగా చెప్పేటువంటి మాట. చతుర్ధలయుక్తం వై తప్త కాంచన పుష్ప సన్నిభం వై మహీనలయం వై గ్రానాకారణం వై మూలాధార చక్రంబు రంజిల్లు అందు వినాయక స్వామికి అని అక్కడ యోగులు వినాయక స్వామికి హంసలు అనే గరికలు సమర్పించి ఆయన అనుగ్రహానికి పాత్రులై నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి యోగ సమాధిని పొంది వాళ్ళు తరిస్తూ ఉన్నటువంటి విధానం. ఓం 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 ఓంకార రూపం త్ర్యహమితి చ పరం యత్స్వరూపం తురీయం తురీయం త్రైగుణ్యాతీత నీలం. కాబట్టి ఈ ప్రకారముగా ఆయన తురీయ స్వరూపుడుగా వినాయక స్వామిని అందరూ కూడా యోగులు ఆరాధిస్తున్న విధానం గనుక అందరూ అట్టి స్వామిని, వినాయక స్వామిని మహాకరణమునందు ఆరాధించి సమస్త కల్మషాలను పోగొట్టుకుని ఈ త్రివిధావస్థలకు అతీతమై ఉన్నటువంటి ఈ యొక్క 4వదగు చతుర్థి, శుద్ధ చతుర్థి, శుక్ల చతుర్థి యోగ సమాధిని పొంది స్వామివారి అనుగ్రహముతో బ్రహ్మైక్య భావాన్ని తరింతులుగాక అని చెప్పని కోరుకుంటూ ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.